మొత్తం తెల్ల జుట్టు ఒక్క నిమిషంలోనే నల్లగా మారుతుంది. నేను మీకు లైవ్లోనే ప్రూవ్ చేస్తాను. మీరు బోతద్దం పెట్టి వెతికినా ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనపడదు. ఒక్క నిమిషంలోనే మీ జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెమెడీ స్పెషాలిటీ ఏంటంటే ఇక మీదట మీకు వైట్ హెయిర్ అనేది అస్సలు ఉండదు. నేను చెప్పేది నిజమండి. కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేది ఇక పక్కన పెట్టేసి ఈ న్యాచురల్ హెయిర్ డైని ట్రై చేసేయండి. ఎంత వైట్ హెయిర్ ఉన్నా ఫస్ట్ టైంకే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారుతుంది. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం, తర్వాత అది కూడా ఫ్రంట్ భాగాన ఒకటే వైట్ హెయిర్ రావటం. హెయిర్ అంతా బాగానే ఉంటుంది, ఓన్లీ పార్టీషన్స్ దగ్గర లేదంటే సైడ్స్కి మాత్రమే వైట్ హెయిర్ వస్తుందని చాలామంది కంప్లైంట్ చెప్తూ ఉన్నారు. మీరు 1 మినిట్లోనే మీ వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేది నేను అస్సలు సజెస్ట్ చేయను. 100% కూడా ఇది ప్యూర్ న్యాచురల్, జస్ట్ 1 or 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కూడా, ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కూడా. దీన్ని ట్రై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది గ్రోత్ కూడా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మరి ఇంత మంచి రెమెడీని లేట్ లేకుండా చూసేద్దామా? చూసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. హెయిర్ ఆయిల్ గురించి చాలామంది అడుగుతున్నారు, నేను చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కొత్త కస్టమర్స్ అనేది కొత్త డౌట్స్ అడుగుతూనే ఉంటారు, ఓల్డ్ కస్టమర్స్ కొంటూనే ఉంటారు. ఇది ఏ బిజినెస్లో అయినా జరిగేదే. కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఇది చూస్తున్నారో నేను చెప్పే ఒక మాట అనేది వినండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ ఆయిల్. ఓన్లీ హెయిర్ ఆయిల్ మాత్రమే ఉందా అని అడుగుతున్నారు. హెయిర్ ఆయిల్ మాత్రమే ప్రజెంట్ ఉందండి. తొందరలో ఏదైనా ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళీ మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ, లైక్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో యూట్యూబ్లో కూడా అడుగుతూ ఉన్నారు. నేను ఏదైనా ప్రోడక్ట్ అనేది అప్డేట్ చేస్తే చెప్తాను. హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్యాచ్ అనేది రెడీ అవుతూనే ఉంది, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉందన్నమాట. సో మీకు హెయిర్ ఆయిల్ కావాలంటే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోండి. ఫ్రెష్ ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది హెయిర్ ఆయిల్. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది గోరింటాకు. 1 కప్పు గోరింటాకుని తీసుకోవాలి. గోరింటాకు మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు గోరింటాకు పొడి తీసుకోండి. హెన్నా అయినా 1 కప్పు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మనకు కావాల్సింది మెంతులు హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి మెంతులు అనేవి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి. మెంతులు అనేవి చాలా ఈజీ ఇంగ్రీడియంట్ కూడా, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటాయి కదా. తర్వాత వచ్చే వరకు కలోంజీ ప్రకృతి ప్రసాదించిన వరం. కలోంజీ వల్ల వైట్ హెయిర్ అనేది జన్మలో రాదు. కలోంజీ యూజ్ చేస్తే హెయిర్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఐరన్ కడాయి తీసుకొని అందులో ఇక్కడ నేను గోరింటాకుని యాడ్ చేస్తాను 1 కప్పు. తర్వాత 2 స్పూన్ల వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు కలోంజీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలోంజీ, మెంతులు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇవి కలర్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే, దీన్ని యూజ్ చేసిన తర్వాత వైట్ హెయిర్ అనేది మనకు అస్సలు ఉండదు, అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మార్కెట్లో కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ చాలా ఉన్నాయండి. సో వాటిని యూజ్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తాయి. చాలామందికి ఏంటంటే మార్కెట్లో ఉన్న హెయిర్ కలర్స్ యూజ్ చేసిన తర్వాత వెంటనే హెడ్ఏక్ అనేది వస్తుంది, చాలామందికి ఫ్రీజీగా అయిపోతుంది హెయిర్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి న్యాచురల్ హెయిర్ కలర్స్ని యూజ్ చేయాలి. 5 to 6 మినిట్స్లో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయిన వెంటనే గ్యాస్ నుండి కిందకి దించి కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఎన్ని సంవత్సరాలైనా బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఇదేమీ పాడవదు. 5 మినిట్స్ టైం తీసుకొని మనం రెడీ చేసుకోగలిగితే ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా కంటైనర్లో వేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ పౌడర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది అలోవీరా. ఒక చిన్న ముక్కని తీసుకోండి. అలోవీరా సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసి ఓన్లీ అలోవీరా జెల్ అయితే తీసుకోవాలి.
ఫ్రెష్ అలోవెరా లేనప్పుడు అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కూడా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ జెల్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ జెల్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసి లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అప్లై చేసే హెయిర్ లెంత్ని బట్టి పౌడర్ తీసుకోవాలి. మీరు పెద్ద హెయిర్కి అప్లై చేయాలనుకుంటే 3 స్పూన్స్ 4 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. మీడియం హెయిర్ అయితే 2 స్పూన్స్ అనేది సరిపోతాయి. జెల్ కాబట్టి నేను హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను, స్పూనే అవసరం లేదు. మిక్స్ చేస్తే మన రెమెడీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రెమెడీ అంటే ఇదే పౌడర్తో ఇంకొక రెమెడీని రెడీ చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకొని అందులో మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అనేది యాడ్ చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ లేదనుకుంటే క్యాస్టర్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది మనకి ఇన్స్టెంట్గా హెయిర్ డైలా వర్క్ అవుతుంది. మీకు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ ఈ హెయిర్ డైని అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ అనేది చూపిస్తాను. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ కలిపాను కదా, ఆ రెమెడీ అప్లికేషన్ చూపిస్తున్నాను. పాత బ్రష్తో కానీ లేదనుకుంటే ఏదైనా కలర్ వేసుకునే బ్రష్తో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు హ్యాండ్తోనే అప్లై చేసుకుంటాం అనుకుంటే నో ప్రాబ్లం. మీకు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ దీన్ని అప్లై చేసుకొని మీరు ఏదైనా పార్టీ ఫంక్షన్ అనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా హెయిర్ డేలా వర్క్ అవుతుంది. 1 మినిట్లో వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఫ్రంట్ బాగానే కదా చాలామందికి ఎక్కువగా వైట్ హెయిర్ ఉండేది. మీకు ఎక్కడ వైట్ హెయిర్ ఉన్నా అక్కడ అప్లై చేసేసుకొని మీకు నచ్చినప్పుడు హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. అంత గ్రీజీగా కూడా ఉండదు. 1 మినిట్లోనే ఇన్స్టెంట్గా వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ అవుతుంది. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనేది అలోవెరా జెల్తో మిక్స్ చేసాం కదా, సో ఆ రెమెడీ అండి. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే దాన్ని అప్లై చేసే ముందు హెయిర్కి అయితే అసలు ఆయిల్ ఉండకూడదు. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోకూడదు. ఓన్లీ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకొని కనీసం మీరు 30 to 45 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి. స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు అప్లై చేయాలి. మెయిన్గా ఇది పర్మనెంట్గా వైట్ హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది. వారానికి 2 సార్లు ఎంత బిజీగా ఉన్నా ఈ రెమెడీని అప్లై చేయడం వల్ల మీకు విపరీతంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య అనేది అసలు మీకు ఉండదు. మీకున్న వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఫ్యూచర్లో వచ్చే హెయిర్ కూడా మీకు బ్లాక్గానే వస్తుంది. మొత్తం హెయిర్కి అప్లై చేయాలి. స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు అప్లై చేసిన తర్వాత 30 to 45 మినిట్స్ అనేది ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి. కుంకుడుకాయ శేఖకాయ యూజ్ చేస్తే ఇంకా సూపర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇలా మీరు ఎంత బిజీగా ఉన్నా వారంలో 2 సార్లు చేశారంటే మీకు తెల్ల వెంట్రుకలు అనేవి భూతద్దం పెట్టి వెతికినా ఒక్కటి కూడా కనిపించదు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీరు ఎలా యూజ్ చేసినా సూపర్ రిజల్ట్ వచ్చే రెమెడీ. దీంట్లో 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది, ఫ్రీజీ హెయిర్ సమస్య కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ అనేది రానే రాదు. మీరు వారంలో కనీసం 2 సార్లు ఈ రెమెడీ ట్రై చేయండి. పర్మనెంట్గా మీ తెల్ల జుట్టుకైతే గుడ్ బై చెప్పేయచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.